రక్త సంబంధాన్ని రాజకీయం డామినేట్ చేస్తోంది. ఎందుకంటే తమకు అనుబంధం కంటే పాలిటిక్స్ ముఖ్యమని భావించేవారు ఎక్కువగా ఉన్నారు. పాలిటిక్స్లో ఉన్న పరపతి, రాజకీయంలో ఉన్న కిక్కు రక్త సంబంధంలో ఉండవని మరొకసారి స్పష్టమైంది. అన్నా చెల్లెళ్ళు ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు రక్షాబంధన్కు దూరంగా ఉండడం అంటే వారికి రాజకీయాలే ఎక్కువన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పదవుల కోసం కొందరు, ఆస్తుల కోసం మరికొందరు రక్త సంబంధాన్ని కూడా వదులుకునే పరిస్థితికి వచ్చారంటే అందరూ ముక్కును వేలేసుకుంటున్నారు. తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకోవడానికి అన్నా చెల్లెల మధ్య పెరుగుతున్న సంబంధాలు రక్షాబంధన్కు దూరం చేస్తున్నాయి. తెలంగాణ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఇద్దరూ మొన్నటి వరకు అన్నా చెల్లెలకు ఆదర్శంగా నిలిచారు. ఇద్దరి మధ్య పొరపచ్చాలు బయటకు కనిపించలేదు. కల్వకుంట్ల కవిత ప్రతి ఏడాది తన సోదరుడు కేటీఆర్ ఇంటికి వెళ్లి రాఖీ కట్టి ఆశీర్వచనం తీసుకునేవారు. అలాంటి కవిత నేడు రక్షాబంధన్ను కేటీఆర్కు కట్టకపోవడం రాజకీయంగానే కాదు, సామాన్య ప్రజల్లో కూడా చర్చనీయాంశమైంది. తెలంగాణలో ఇటువంటి సంస్కృతికి అద్దం పట్టేలా ఈ అన్నా చెల్లెలు వ్యవహరిస్తున్న తీరును కొందరు సోషల్ మీడియాలో తప్పుపడుతున్నారు. అయితే కేటీఆర్ పార్టీ పని మీద ఢిల్లీ వెళ్లడంతో రక్షాబంధన్ వేడుకలకు వెళ్లలేదని సమర్థించుకుంటున్నప్పటికీ ఈ ఏడాది మాత్రమే ఇలా ఎందుకు జరిగిందన్న ప్రశ్నలకు కల్వకుంట్ల కుటుంబం నుంచి జవాబు లేదు. ఇక ఆంధ్రప్రదేశ్కు చెందిన మాజీ సీఎం వైఎస్ జగన్, ఆయన చెల్లెలు వైఎస్ షర్మిల కూడా రక్షాబంధన్కు దూరంగా ఉన్నారు. అయితే వీరిద్దరూ రాఖీ పండుగ వేడుకకు దూరంగా ఉండడం తొలి ఏడాది మాత్రమే కాదు, గత కొన్నాళ్లుగా ఈ ఇద్దరి అన్నా చెల్లెల మధ్య దూరం పెరిగింది. బంధానికి బీటలు వారింది. రాజకీయ పదవులతో పాటు ఆస్తి తగాదాలు కూడా వీరి మధ్య మనస్పర్ధలు రావడానికి కారణమనే సంగతి అందరికీ తెలిసిందే. జగన్ బెంగళూరులోనూ, షర్మిల హైదరాబాద్లోనూ ఉన్నారు. 2 రాష్ట్రాల్లో రాజకీయంగా చెల్లెళ్ళు అన్నలపై రాజకీయ పోరాటం చేస్తుండడంతో రాఖీ పౌర్ణమి వేడుకకు ఈ 2 కుటుంబాలు దూరంగా ఉండడం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రజలకు నీతులు చెప్పే నాయకులు తాము అనుసరించే ఆచార వ్యవహారాలను జనం గమనిస్తున్నారన్న విషయాన్ని కూడా మర్చిపోయినట్లే కనబడుతోంది. రాఖీ పండుగ వస్తే సొంత మీడియాలో అన్నా చెల్లెల ఆత్మీయత గురించి కుప్పలు కుప్పలుగా కథనాలు కనిపించేవి. ప్రతి పేజీలోనూ వారిద్దరి ఫోటోలుండేవి. కానీ ఇప్పుడు ఎలాంటి అనుబంధాలు కనిపించడం లేదు. చెల్లి ఫోటోలు పత్రికల్లో, టీవీలో కనిపించకుండా బ్యాన్ చేసేశారు. ఇక సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెప్పే అవకాశం కూడా లేదు. కేటీఆర్ రాఖీ ముందు రోజు లగచర్ల నుంచి ఒక మహిళను పిలిపించుకొని రాఖీ కట్టించుకున్నారు. రాఖీ రోజు ఊళ్ళో ఉండకూడదని నిర్ణయించుకున్నారు. జగన్ రెడ్డికి రాఖీ కట్టడం కాదు కదా, ఇప్పుడు ఆయన నీడ కూడా సహించేందుకు షర్మిల సిద్ధంగా లేరు. సాక్షి పత్రికలో అన్నీ బాగున్న రోజుల్లో జగన్ షర్మిలల అనుబంధం గురించి వచ్చే కథనాలు చదివితే పాలకులకు కళ్ళు చెమర్చుతాయి. జగన్ రెడ్డికి చెల్లి అంటే అంతిష్టమా అని వైసీపీ క్యాడర్ అనుకునేవారు. కానీ అసలు అవన్నీ సాక్షిలో లక్షలకు లక్షల జీతాలు ఇచ్చి చెయ్యి తిరిగిన రచయితలతో రాయించుకున్న కాల్పనిక కథలు అని ఇప్పుడు అందరికీ క్లారిటీ వచ్చింది. అసలు జగన్కు తల్లి చెల్లి అనే సెంటిమెంట్ లేదని వారిపై ఆస్తుల కోసం కోర్టుకెళ్ళినప్పుడే తేలిపోయింది. సోషల్ మీడియాలో వారి క్యారెక్టర్లపై నిందలు వేయడం, చెల్లి చీర రంగు గురించి మాట్లాడినప్పుడే ఆయన ఎంత ఘోరమైన మనస్తత్వం ఏమిటో ప్రజలకు తేలిపోయింది. ఆయనకు రాఖీ పండుగ అంటే ఇప్పుడు అసహ్యించుకుంటున్నారు.